నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాదంబరి జిత్వాని కూటమి వచ్చాక ఓ పెద్ద సెన్సేషను. మరొకసారి ఇప్పుడు ఆమె గురించి పెద్ద ఎత్తున డిస్కషన్. ఆమె కేసుకు సంబంధించి నిన్న సిఐడి ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమైంది, కూటమి మసిపూసి మారేడుకాయ చేసింది, సిఐడి ఇచ్చిన ఛార్జ్షీట్ ఏంటో ఒకసారి తెలుసుకోండి అంటూ వైఎస్ఆర్సీపీ వాదన. సీన్ కట్ చేస్తే ఇవాళ టీడీపీ నుంచి, అంటే టీడీపీ అనుకూల మీడియా నుంచి వెళ్ళి వస్తున్న వాదన ఇంకొక రకంగా ఉంది. అక్కడ ఉన్నది ఒకటి, మీరు మసిపూస్తుంది ఒకటి, రేపు జరగబోయేది ఇంకోటి, అనవసరంగా గల్లాలు ఎగిరేయొద్దు అంటూ టీడీపీ నుంచి వెళ్ళి, టీడీపీ అనుకూల మీడియా నుంచి వెళ్ళి వస్తున్న వాదన. అసలు కాదంబరి జిత్వాని కేసులో నిన్న వినిపించిన స్వరానికి ఇవాళ వినిపిస్తున్న స్వరానికి ఏంటి తేడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. సార్ నమస్తే. నమస్తే. ఏంటి నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఈ అంశానికి సంబంధించి మేము చెప్పిందే నిజమైంది, జిందాల్ గారికి ఇది చాలా పాజిటివ్ రెస్పాన్స్, ఆయన మన ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఒక పారిశ్రామికవేత్తను మనం కాపాడుకోలేకపోతుంటే ఇంతకంటే మూర్ఖత్వం, దుర్మార్గం ఇంకొకటి లేదు అనేది, మీరు గల్లాలు ఎగిరేయాల్సిన అవసరం లేదు, ఇది పెట్టిన కేసులకు సంబంధించి మీరు ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకోకుండా ఎగురుతున్నారు, కరెక్ట్ కాదు అంటూ టీడీపీ అనుకూల మీడియా నుంచి వస్తున్న వాదన. నిన్నటిది ఏంటి, ఇవాళది ఏంటి, రెండింటి వ్యత్యాసం ఏంటి అసలు? అంటే యాక్చువల్గా సిఐడి వాళ్ళు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు కోర్టుకి. ఆ దాఖలు చేసినటువంటి దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఆ అమ్మాయి ఇతన్ని బ్లాక్మెయిల్ చేసింది అని. ఈ బ్లాక్మెయిల్ చేసిన దానికి ప్రూఫ్స్ కూడా దొరికాయి మాకు, అతని మదర్తో కూడా మాట్లాడామని చెప్తున్నారు. జిల్లా పరిషత్కు సంబంధించి అప్పుడు అతని పవర్లో ఉన్నటువంటి నాయకుడు కుక్కల విద్యాసాగర్ కనుక అతన్ని టార్గెట్ చేసింది. వాళ్ళిద్దరికీ ఎక్కడ లింకు అనేది కూడా ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరూ కలిసి హోటల్కి వెళ్ళారు. ఆ తర్వాత ఆ ఆధారాలతో ఆవిడ ఇతన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు, ఇతని పొలిటికల్ కెరియర్ రూయిన్ చేస్తానని. ఇలా ఒక ఎస్టాబ్లిష్ చేస్తూ అతని దగ్గర నుంచి ఒక 30 lakhs ఎంతో ఆవిడ అకౌంట్లోకి వెళ్ళాయని చూపించారు. ఓకే, ఆవిడ అకౌంట్లోకి కొంత డబ్బు, వాళ్ళ మదర్ అకౌంట్లోకి కొంత డబ్బు వెళ్ళిందని. అయితే 1,32,00,000 ఆవిడ క్లెయిమ్ చేశారు, అడిగారు అనేది ఆయన వెర్షన్. అవును, విద్యాసాగర్. అయితే అంత డబ్బులు వెళ్ళినట్టుగా సిఐడి చూపించలేదు కదా అని ఇప్పుడు తెలుగుదేశం మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతో కొంత డబ్బులు వెళ్ళాయి కదా అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే డబ్బులు వెళ్ళిన మాట వాస్తవం అని ఇద్దరు అంగీకరిస్తున్నారు. డబ్బులు వెళ్ళినాయి, అయితే 1,32,00,000 వెళ్ళలేదు. సార్ ఇప్పుడు ఆమె అకౌంట్లోకి వెళ్ళడం ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఈయన వేశారు అని అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన బ్లాక్ మెయిలింగ్ అన్నదానికైతే ఇక్కడ కొంత జస్టిఫికేషన్ వచ్చినట్టే కదా. జస్టిఫికేషన్ వచ్చేసింది. అయితే ఇప్పుడు వీళ్ళు కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది కేవలం విద్యాసాగర్ దాఖలు చేసిన కేసుకు సంబంధించిన గొడవ, జడ్జి చేసిన దానికి సంబంధించి కాదు. ఇది ఐపీఎస్ ఆఫీసర్లని, విజయవాడ కమిషనర్, ఆ రోజుల్లో ఉన్న కమిషనరు, అలాగే ఇంకొక 2 అధికారులని కూడా లింక్ చేస్తూ ఒక కేసు ఫైల్ అయి ఉంది. ఆ కేసుకు సంబంధించి సిఐడి నివేదిక ఇంకా రాలేదు, సిఐడి ఛార్జ్ షీట్ ఇంకా పెట్టలేదు. కాబట్టి దానిలో వచ్చిన విషయాలు తెలుసుకోకుండా ఇదే ఫైనల్ అని అనుకోకండి. దానిలో చాలా బీభత్సమైన విషయాలు బయటకు రాబోతున్నాయి, అవి వింటే మీరు తట్టుకోలేరు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎలా తెలిసింది అది వింటే తట్టుకోలేరు అన్నది? అంటే వీళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు కర్మాగారం పెట్టడం కోసం జిందాల్తో టైఅప్ అయ్యి ఆయన మెప్పు పొందటం కోసం ఆయన ఏదో బాంబేలో ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ అబ్బాయి ఆ ఇబ్బందుల్ని మేము తీరుస్తామని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ, అంటే ఎటువంటి, పైగా ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు తెలుగుదేశం మీడియా వాళ్ళు ఈ సందర్భంగా వెటకారంగా మాట్లాడుతూ. వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం ట్రాన్సిట్ ఇది కూడా లేకుండా, వారెంట్ లేకుండా వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ని మదర్ని అందరినీ పట్టుకొచ్చేసారు అని మళ్ళీ ఒకసారి గగ్గోలు పెట్టారు ఇప్పుడు. అవును. అయితే తెలంగాణకు వచ్చేసి ఇక్కడ తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా ఇవ్వకుండా మీరు జర్నలిస్టుని ఇళ్ల మీద పడి దాడులు చేసి పట్టుకెళ్ళిపోయారు మొన్నే కూటమి ప్రభుత్వానికి చెందిన పోలీసు వారు. దాని మీద రచ్చ జరుగుతోంది. దాని గురించి కూడా మాట్లాడాలి కదా వీళ్ళే. అదేమో మంచిది,
అదేమో ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చి తెలంగాణలో జర్నలిస్టులని ఈడ్చుకుని వెళ్ళిపోవటం అనేది కరెక్టేట. వాళ్ళేమీ వారెంట్లు ఏమి చూపించలేదు, ఉందని చెప్పారు. గట్టిగా అడిగితే మొన్న కేవీఆర్ వ్యవహారంలో వాళ్ళని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ చెప్పారు. అలాగే అతని వైఫ్ పట్ల మిస్బిహేవియర్ కనిపించింది పోలీసుల వైపు నుంచి అనేది కూడా గొడవ ఉంది. అవును, ఇన్ని చెయ్యొచ్చు మీరు, కానీ వాళ్ళు ఆ టైంలో వైఎస్ఆర్ టైంలో వీళ్ళు బాంబే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేది ఎక్కువ హైలైట్ చేసి మాట్లాడుతున్నారంటే మరీ అంత లైన్ తీసుకుని మాట్లాడక్కర్లేదు మీడియా. కానీ లైన్ తీసుకునే ముందు దీనికి సంబంధించి కాదంబరి జిత్వాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, తను అంటే పీరియడ్ టైంలో అదే పోలీసులు సహకరించారు, నా పట్ల ఎలాంటి దురుసుగా ప్రవర్తించలేదు, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మర్చిపోవడం కోసం ఇక్కడ అంటే తీసుకొచ్చారు, ఇక్కడ అరెస్ట్ చేశారు, అంటే ఎంక్వైరీలో భాగంగా కొంతమంది పోలీసు అధికారులు నాతో మిస్బిహేవ్ చేశారు అని కూడా పెట్టారు. అందులోనే ఇప్పుడు వీళ్ళందరూ ఈ కాంతిలాల్ కావచ్చు, వీళ్ళందరూ ఇరుక్కుంది అక్కడే. ఆంజనేయులు గారు వీళ్ళందరూ అలా వీళ్ళందరినీ ఆ ఫ్రేమ్లోకి తీసుకొచ్చారు, సస్పెన్షన్లో పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన లీగల్ కూడా ఒకటి నడుస్తోంది. ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన కేసులో వాళ్ళందరికీ క్లీన్ చిట్లు వచ్చినట్టుగా భావించకూడదు. ఈ విద్యాసాగర్ దీనిలో పెట్టినటువంటి ఛార్జ్ షీటు వాళ్ళకి వర్తించదు అనేది నిన్నటి నుంచి ఏంటంటే ఈ ఐపీఎస్లకి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది, ఏం సమాధానం చెప్తారు అన్న కోణంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు, మేము చెప్పిందే నిజమైంది కదా అన్న వాదన వాళ్ళది. అవును, అసలు అది కాదు, మీరు అసలు డీటెయిల్స్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, ముందుంది ముసళ్ళ పండుగ అనేది వీళ్ళు అంతే. అలా ఈ జత్వానీ కేసుకు సంబంధించి సిఐడి చెప్పింది అంటే ఈ కేసులో అమ్మాయి అతన్ని బ్లాక్మెయిల్ చేసింది అంటే అంతకు మించి ఉండే అవకాశం లేదు. మిగిలిందంతా అంటే జిందాల్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది అనేది ఒక కేసు ఉంది అక్కడ ఆల్రెడీ. అవును, దీన్ని లీడ్ తీసుకుంటే ఈ మధ్యలో జిందాల్కి ఫేవర్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్గా వీళ్ళని పంపించి ఇమ్మీడియట్గా అమ్మాయిని తీసుకొచ్చి ఏదో బైండ్ ఓవర్ చేసి లీగల్గా వాళ్ళని తొక్కేయండి, వాళ్ళ నుంచి బలవంతంగా అది వదిలించాలి అని నేదో ప్రోగ్రామ్ ఇచ్చినట్టుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్టోరీ ఫేక్ అని తేలుతుంది. అవును, అది ఫేక్ అని తేలకుండా ఉండటం కోసం ఈ డ్రామాలన్నీ ఆడి ఇది కాదు ఇంకొక ఛార్జ్ షీట్ రాబోతోంది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం రాబోయే ఛార్జ్ షీట్ కూటమి కూడా ఇది ఎఫెక్ట్ కదా సార్, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కాదంబరికి వీళ్ళు సపోర్ట్ చేస్తే జిందాల్కి రేపు ఏం సమాధానం చెప్తారో నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద జిందాల్ గారికి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా కొంత ఆయన సమాధానం చెప్పలేక తడబడ్డారు. ఇప్పుడు ఈ కాదంబరి జిత్వాని కేసులో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించిన ఒక నరేషన్ కూడా వినడం జరిగింది. మరి రేపు ఏం సమాధానం? అంటే ఎవరైనా ఏ పారిశ్రామిక ఇప్పుడు అతనికి ఎలాగైతే తన ఉక్కు ఫ్యాక్టరీ కోసం జిందాల్ హెల్ప్ అవసరమైందని చెప్తున్నారు, వీళ్ళకి కూడా అవసరమే. అంతే కదా, వీళ్ళకి అవసరమే, వీళ్ళకి పెట్టుబడులు అవసరమే. రేపు ఎవరో ఒకళ్ళతో ఒక ఫ్యాక్టరీ అమరావతిలో వీళ్ళని లాక్కున్నటువంటి భూములు జనాల నుంచి బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఆయన రైతులతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నీ బిల్డర్ అగ్రిమెంట్లు, అవి అంతకుమించి ఏమీ కాదు. అంటే 60-40 అని చెప్పి బిల్డరు ఒక స్థలం తీసుకుని ఒక అగ్రిమెంట్ రాస్తాడు, భూమి మీది పెట్టుబడి నాది, జరిపేటువంటి కన్స్ట్రక్షన్లో 40% మీకు 60% నాకు అంటాడు. అదే అగ్రిమెంట్ రైతులతో చేసుకున్నాడు ఆయన. చేసుకుని మీరు భూములు ఇవ్వండి, నేను ఏవో పట్టుకొచ్చి ఇక్కడ ఏదో చేస్తాను, అవి వచ్చినటువంటి కన్స్ట్రక్షన్లో మీకు వాటా నాకు వాటా అంటున్నాడు, గవర్నమెంట్కి వాటా అని. ఇది వినటానికి బాగానే ఉంది, కానీ ఇది నిజంగా జరిగితే నష్టపోయేది వాళ్ళే, రైతులే. అంటే వాళ్ళకు ఉపాధి దొరకదు. ఒక 1200 గజాల స్థలం మాత్రమే ఉంటుంది వాళ్ళకి ఎకరానికి. ఎకరం భూమి కోల్పోయి వాళ్ళు 1200 గజాలతో సర్దుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అందులో 200 గజాలు కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ అని చెప్తున్నారు. ఓకే,
ఇవి కూడా వాళ్ళే కొనేస్తారు. అంటే ఆ ఫ్యాక్టరీల వాళ్ళే కొనేస్తారు. ఓకే. కొనేసిన తర్వాత వీళ్ళకి ఆ భూమి ఉండదు, వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఉండవు. ఆ టైంకి వీళ్ళ బ్యాంక్ లోన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళందరూ వాలిపోతారు, ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతారు, బంధువులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఫైనల్గా వీళ్ళు నిర్వాసితులుగాను ముష్టివాళ్ళుగాను మారుతారు. ఆ భూములు ఇచ్చిన రైతులందరూ భవిష్యత్తు అది. కాబట్టి అక్కడ వాళ్ళకు ఒక డ్రామా చూపించడానికైనా వాళ్ళకి జిందాల్ లాంటి వాళ్ళు అవసరం. ఏదో ఒకటి పెట్టించి అక్కడ నేను పెట్టుబడి తీసుకొచ్చాను అని మళ్ళీ బూస్ట్ చేసుకోవాలి తన్ని తాను. ఓకే. మరి అప్పుడు మళ్ళీ ఇలాంటి కేసులు ఇబ్బంది పడతాయి. అంటే దానికి సంబంధించి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చుకోవాల్సిందే, ఇప్పుడు కాదంబరి బలి కావాల్సిందేనా, లేకపోతే నిజం నిరూపితం అవుతుందని అంటే అనుకోవాలి? సీరియస్గా ప్రమాదం వస్తే వీళ్ళు వాడేసుకుంటున్నారు. అంటే దానిలో ఒక అడ్వాంటేజ్ కనిపించింది, ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కనిపించి ఈ కేసు పట్టుకొని మనం జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయొచ్చు అని ఆ రోజున అనిపించింది. స్టార్టింగ్లో అనిపించగానే రంగంలోకి దిగారు, ఆ గొడవంతా చేశారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. అడావిడి మామూలుగా తెలుగుదేశం పార్టీతో పని ఉన్నటువంటి బయట వాళ్ళు కూడా వాళ్ళ మెప్పు పొందటం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి వాళ్ళ దగ్గర చూసారా మేము మీ గురించి ఎంతో కష్టపడ్డాము అని ట్రాక్ రికార్డులు చూపించుకుని పదవులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు, ఆ మంట వేసే ప్రయత్నం. ఇప్పుడు వాళ్ళెవరూ కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళెవరు అప్పుడు మాట్లాడిన వాళ్ళెవరు ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు మేము బాధ్యత వీళ్ళు తీసుకున్నారు, తెలుగుదేశంని మోస్తున్నటువంటి మీడియా వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఎవరైతే ఆ డిస్కషన్ హోస్ట్ చేస్తారో వాళ్ళే ఈ ఒపీనియన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా దారుణం. ఓకే. అంటే జర్నలిస్ట్ ఎథిక్స్కి కూడా అది ఇబ్బంది. దేన్ని ప్యాంపర్ చేయకూడదు అనేది ఒక పద్ధతి ఉంది, కానీ వీళ్ళు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. స్టాండ్ తీసుకుని అవతల వాళ్ళని గొడ్డలి పార్టీ అని మాట్లాడటం, ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఈ ఎక్స్ట్రీమ్లో భాగంగా ఇప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం కోసం ఇంకేదో వస్తుంది, ఇంకో ఛార్జ్షీట్ వస్తుంది, దానిలో ఉంటాయి నిజాలన్నీ, అది బ్లాస్ట్ చేయబోతోంది, రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పబోతోంది. ఇలాంటి ఈ సోషల్ మీడియా యూట్యూబ్ థంబ్నెయిల్ లాంగ్వేజ్ అంతా మాట్లాడేస్తున్నారు వాళ్ళు. మాట్లాడేసి ఈ డ్యామేజ్ నుంచి తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఎన్ని తిప్పలు పట్టినా రాబోయే రోజుల్లో అయితే నిజం నిలకడమే తెలుస్తుందని అయితే స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి చూద్దాం జిత్వాని కేసుని మరి ఎలా ఎవరు డిఫెన్స్లో పడతారు, ఎవరు ఎదుర్కొని గల్లా ఎగిరేస్తారు అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.